నమస్కారం. స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ప్రభుత్వ విప్ బోండా ఉమ. ప్రజలందరికీ శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తామని వ్యాఖ్య. సబ్సిడీ ధరకే మినరల్ వాటర్ అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంటును ప్రారంభించేందుకు అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వ్యాఖ్య. సూపర్ 6 హామీలను అమలు చేస్తూ ఉండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ఎమ్మెల్యే గద్దె. ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రతి ఒక్కరికి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తామని చెప్పారు. ఆ క్రమంలోనే అన్ని డివిజన్లో సబ్సిడీ ధరకే మినరల్ వాటర్ అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్ని ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని వివరించారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉండటంతో ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు అనేకమైన ఫలితాలిస్తూ సంవత్సర కాలం పాటు 5 సంవత్సరాల విధ్వంసాన్ని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే విధానంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రతి ఒక్కళ్ళ సమస్య పరిష్కారం కోసం ఇటు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధానంలోనూ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇప్పటికే ఏ రాష్ట్రానికి రాని నిధులు సాధించడంలో సఫలీకృతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఒక కూటమిగా ఈ రాష్ట్రానికి వెలుగును తీసుకురావడానికి, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే జీడిపి 8% నుంచి 12% పెంచడమే కాకుండా తొలి సంవత్సరంలోనే రానున్న సంవత్సరాల్లో అది 22% తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్రణాళికను తయారు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ అంశాల్లో మనం జాగ్రత్త తీసుకుంటే జీడిపి పెరుగుద్దో, ఏ అంశాలను మనం పరిగణలో తీసుకుంటే పేదరికం తగ్గుద్దో, పేదరికం తగ్గే కొద్దికి జీడిపి పెరుగుద్ది. పేదరికం తగ్గటం అంటే నిరుపేదలు కూడా వాళ్ళ జీవనోపాధి వాళ్ళు పొందే విధంగా, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చి అనేక మంది ఈ రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల నుంచి వెళ్ళి రకరకాల విధాలుగా వాళ్ళు వ్యాపారాలు చేయనివ్వండి, లేకపోతే మంచి ఉద్యోగస్తులుగా కానివ్వండి, సంపాదన పరులై పక్కవాడికి సాయం చేసే స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి వాళ్ళ మార్గదర్శులుగా తీసుకొని ఇక్కడ బంగారు కుటుంబాలు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా మార్చడానికి చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడంలో కానీ లేకపోతే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఏమాత్రం 6 నెలల్లోనే దీన్ని ఆ విధంగా తయారు చేసిన సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో శ్రమదానం అంటే అర్థం చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా జన్మభూమి అంటే అర్థం చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన జన్మభూమి అనే కాన్సెప్ట్తో పిలిపిస్తే దేశ విదేశాల నుంచి ఈ రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చి వాళ్ళ గ్రామాల్లో చేసే సర్వీస్ యాక్టివిటీ మీరు చూస్తే మన విజయవాడ నగరంలో అనేకమైన స్కూల్స్ ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆ దాతలే ముందుకొచ్చి స్కూల్ నిర్మాణం చేసే సందర్భాలు ఉన్నాయి, రోడ్లు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి, మంచినీళ్ళ ట్యాంకులు ఏర్పాటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా అదే కాన్సెప్ట్ని మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత P4 అని తీసుకొచ్చి మీరు ఎవరైతే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళకి ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి, అదేవిధంగా పేదవారిని కూడా వాళ్ళ పక్కన కూర్చోబెట్టి వాళ్ళకు కావాల్సిన అవసరాలని తీర్చడానికి ఏ రకంగా తీర్చాలి, చదువుకునే పిల్లలకి ఫీజులు కట్టి చదివించాలా, ఆ యొక్క తల్లిదండ్రులకి ఉపాధి కోసం
వాళ్ళకి ఉపాధి కల్పనకి మనం ఆసరాగా ఉండాలా. అదేవిధంగా పెద్దలు ఉంటే ఆ పెద్దలకి ఆరోగ్యరీత్యా ఉన్న ఇబ్బందుల నుంచి వాళ్ళని కాపాడడానికి ఆసుపత్రుల ద్వారా వాళ్ళకి వైద్య సేవ చేయాలా. ఈ విధమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి. రోజు కూడా సమస్యలు పుడతానే ఉంటాయి. ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ప్రభుత్వం చేసే అడుగులకి మనం కూడా సహకరించి ముందుకు వెళ్తే తప్పకుండా ఆయన ఆశయాల్ని మన ప్రజల కోరికలను కూడా తప్పకుండా తీర్చుకోగలుగుతామనే ఉద్దేశంతో మరి శాసనసభ్యులుగా కానీ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన యొక్క ఉద్దేశాన్ని గౌరవించి దానికోసం ఇంటింటా తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు నేరుగా చంద్రబాబు గారు తెలిసే విధంగా ఇవాళ ఒక ఇంట్లో ఒక సమస్య ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతుందని విజయవాడ నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అన్సారీ మండిపడ్డారు. ఏడాది పాలనలో 18,000 కోట్ల రూపాయల అదనపు ఛార్జీలను ప్రజల నుంచి వసూలు చేశారని ధ్వజమెత్తారు. చెప్పండి సార్. నా పేరు షేక్ అబ్దుల్ అన్సారీ. నేను ఏపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శిని, విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ని. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము, ట్రూ ఆఫ్ ఛార్జీలను పెంచబోమని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మొదటిసారి 12,000 కోట్ల రూపాయలు, రెండోసారి ఒక 6,000 కోట్ల రూపాయలు, మొత్తం 18,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజల మీద పెనుభారం మోపడం జరిగింది. నాణ్యమైన విద్యుత్ అందిస్తాము, విద్యుత్ ధరలు తగ్గిస్తాము అని చెప్పి ఆయన ఎన్నికలు చెప్తూ పవన విద్యుత్ ద్వారా అలాగే మన సౌర విద్యుత్ ద్వారా నాణ్యమైన విద్యుత్ని ఉత్పత్తి చేసి తగ్గింపు ధరలతోటి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని వారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 25,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలని ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే ఈయన సంవత్సరం కాలంలోనే 18,000 కోట్ల రూపాయలని విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజల మీద మోపడం జరిగింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకెంత మోపుతారు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 సంవత్సరాల తర్వాత వారి మీద ప్రభుత్వాలు వ్యతిరేకత వస్తే 100 రోజుల్లోనే ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన వాగ్దానం మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించి అలాగే సామాన్యుడికి పెనుభారం మోపేటువంటి అదానీ స్మార్ట్ మీటర్లను ఏర్పాటును వెంటనే ఎత్తివేయాలి. ఎందుకంటే అదానీ స్మార్ట్ మీటర్లు మీరు అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకొని ఆనాడు జగన్మోహన్ రెడ్డి అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు, స్మార్ట్ మీటర్లు పెడుతున్నాడు. స్మార్ట్ మీటర్లు పెట్టినట్లయితే వాటిని పగలగొట్టాలి అని చెప్పి ఆనాడు లోకేష్ గారు కానివ్వండి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఇవాళ వీరు స్మార్ట్ మీటర్లు బిగించారు. ఒక సామాన్యుడికి దాదాపు 1,00,000 రూపాయలు స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత 200 రూపాయలు వచ్చేసి 1,00,000 రూపాయలు రావటం అంటే అది స్మార్ట్ మీటర్ల ప్రభావం. కాబట్టి సామాన్యుడికి విద్యుత్ భారాన్ని లేకుండా చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి వారి మంగళ శాసనముల మేరకు శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ మరియు ఎన్టీఆర్ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో శివాభిషేకం 1,00,000 గౌరమ్మల పూజ కార్యక్రమాన్ని జరుపుకున్నామని సంస్థ నేషనల్ డైరెక్టర్ లలితారాణి, ఏపీ స్టేట్ సెక్రటరీ భాగ్యలక్ష్మి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ నగరం జై వాసవి ఓం నమః శివాయ మన అమ్మకు మనసారా ఈ ప్రోగ్రాం బిగిన్ చేసి మేము 3 సంవత్సరాలు అయిందండి. ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా 1,00,000 గౌరవం చేద్దామని స్వామీజీ సంకల్పంతో మేము ఈ ప్రోగ్రాం చేయడం స్టార్ట్ చేసాము. అలానే ఇబ్రహీంపట్నము అలా చాలా ఊర్ల నుంచి కూడా అందరూ వచ్చి అమ్మవారికి 1,00,000 గౌరమ్మలు చేసి ఈరోజు తీసుకొచ్చి కుంకుమ పూజ, గౌరీ పూజ చేసి స్వామివారికి అభిషేకాలు చేసి కృష్ణానది ఒడ్డిన ఊరేగింపుతో అమ్మవారికి కోలాటం వేసుకుంటూ తీసుకువచ్చి కృష్ణానదిలో కలిపాము. విద్యాసంస్థలు విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ పంపిణీ చేసే నూతన సాంప్రదాయాన్ని విద్యాంజలి స్కూల్ ప్రారంభించడం ఆహ్వానించదగ్గ విషయమని వైసీపీ నాయకులు ఆకుల శ్రీనివాసరావు వెల్లడించారు. స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలికారని స్పష్టం చేశారు. ప్రభుత్వం, సేవా సంస్థలు అందజేసే సహాయ సహకారాలతో విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అట్లాగే స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్లే కాకుండా గురువులు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా గురువు కిందే లెక్క.
ఇక్కడ వాళ్ళకి తల్లి తండ్రి కాకుండా తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. అట్లాగే మీరు కూడా గురువు లాంటి వాళ్ళే, దైవాలు కూడా వాళ్ళకి. మరి వాళ్ళని ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలని ప్రతి తల్లిదండ్రి ఆకాంక్ష ఉంటుంది. మరి అలాంటిది సఫలీకృతం చేయాలంటే స్కూల్లో టీచర్స్ కానీ, స్కూల్ యాజమాన్యం కానీ దానికి సంబంధించిన ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఉంది. అట్లాగే వాళ్ళని ఉన్నత విద్య చదివించి అట్లాగే ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా గురువుల దగ్గరే ఉంటుంది. మరి ఉదాహరణకి ఈ రోజున మరి అక్కడ డాక్టర్లని పిల్లల్ని అక్కడ వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి ఏ డాక్టర్ ఏ రకంగా చెప్పాలి, గుండె డాక్టర్ ఎట్లా చెప్పాలి, హార్ట్. విజయవాడకు చెందిన సొంటి జ్యోతి అనే 50 సంవత్సరముల వ్యక్తి ఈ నెల 7వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా నడుస్తూ వెళ్తూ ఉండగా స్కూటీపై ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొనడంతో ఆ వ్యక్తిని సమీపంలో ఉన్న ఆస్టర్ రమేష్ హాస్పిటల్కి తీసుకుని రాగా తలకి తగిలిన గాయాలకు సిటీ స్కాన్ పరీక్ష నిర్వహించి మెదడులో రక్తస్రావం జరుగుతున్నట్లుగా గుర్తించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్కి తరలించారు. వైద్యులు అన్ని పారామీటర్లు పరిశీలించి రోగి బ్రెయిన్ డెడ్ అయినట్లుగా నిర్ధారించి జీవన్ దాన్ ప్రతినిధులకు సమాచారం అందజేశారు. వారు రోగి బ్రెయిన్ డెడ్ అయినట్లుగా నిర్ధారించి రోగి కుటుంబ సభ్యులకు అవయవదాన ఆవశ్యకతను తెలియజేసి వారి యొక్క అనుమతితో ఒక కిడ్నీ ఆస్టర్ రమేష్ హాస్పిటల్, గుంటూరుకి గుండెను, తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి, ఊపిరితిత్తుల్ని తెలంగాణకి రాష్ట్రంలోని కిమ్స్ హాస్పిటల్కి, లివర్ను మణిపాల్ హాస్పిటల్కి, ఇంకొక కిడ్నీని క్యాపిటల్ హాస్పిటల్స్కి, కళ్ళు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి ఇవ్వడానికి అనుమతినిచ్చారు. అవయవదానానికి అంగీకరించి మరొక 7 ప్రాణాలు కాపాడటంలో కీలక భూమిక పోషించిన కుటుంబ సభ్యులకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు అభినందించారు. కార్యక్రమాన్ని డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత, క్లస్టర్ బిజినెస్ హెడ్ డాక్టర్ వై కార్తిక్ చౌదరి పర్యవేక్షించారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో 11వ తేదీన రాజధాని ప్రాంతంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పర్యటిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ ప్రశ్న అడ్రస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం, రేపు 11వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఉద్దండరాయనపాలెం గ్రామం అంటే రాజధాని ప్రాంతంలో ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజధానికి శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాబోతూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ ప్రాంతంలో అయితే శంకుస్థాపన చేశారో, ఏ భూమినైతే రాజధాని నిర్మాణం కోసం సేకరించారో ఆ భూముల్లో ఇప్పటి వరకు అభివృద్ధి అనేది లేదు. చాలామంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించలేదు. అలాగే సకాలంలో కౌళ్ళు కూడా రైతులకు చెల్లించడం లేదు. వీటన్నిటికి తోడు అసలకే వెనుకబడిన కుటుంబాలు, దళితులు, ఈ బడుగు బలహీన వర్గాలు అయితే వాళ్ళకు సంబంధించిన అసైన్లు లంక భూములకు కూడా ఇంతవరకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించలేదు. కొంతమంది ల్యాండ్ పూలింగ్లో తీసుకోలేదు, తీసుకున్న వాటికి కౌళ్ళు చెల్లించలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజధాని ఎక్స్టెన్షన్ పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని లేదా ఇంకా వేరే ఇతరత్ర అవసరాల కోసమని చెప్పని మరొక 40,000 ఎకరాలని భూ సమీకరణ నిమిత్తం తీసుకుంటున్నాం అని చెప్పడం గమనించాం. దాంట్లో భాగంగా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, భూమి కలిగినటువంటి రైతులు వారి భూమిని ప్రభుత్వానికి మేము ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పడం మనందరం చూసాం. అయితే రేపటి రోజున
షర్మిలమ్మ గారు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రైతులకు న్యాయం చేయండి, వారి సమస్యలను తీర్చండి, ఏ హామీలైతే ఇచ్చి వారి దగ్గర నుంచి భూములను తీసుకున్నారో ఆ హామీలను 100% నెరవేర్చాల్సిందే అనే అంశం మీద రేపు 3 గంటలకు ఉద్దండరాయనపాలెం గ్రామంలో మోడీ గారు శంకుస్థాపన చేసిన ప్రదేశానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు పర్యటన ఉందని తెలియజేస్తా ఉన్నాం. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడానికి దోహదపడుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అభినందించారు. అరండల్పేటలో ఓ స్కూల్లో గురువారం జరిగిన పీటీఎంలో మాధవి మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని చెప్పారు. తల్లికి వందనం ద్వారా విద్యార్థులకి చేయూతనిస్తున్నట్లు తెలిపారు. 1 year నుంచి చూస్తున్నాము. అసలు అంతకుముందు కూడా చాలా కష్టపడతా వస్తే చెప్పేవాళ్ళు. నేను సిస్టర్ గారు కూడా అనేవాళ్ళం కాదు. కాలేజెస్ని బట్టి మళ్ళీ అక్కడ టీచర్స్ని బట్టి మనకి చెప్పే చిన్న నాటిక రూపంలో ప్రదర్శించబోతున్నాం. ఈ అరండాలపేట 15వ లైన్లో ఉన్న సెంట్ ఇగ్నీషియస్ ఎయిడెడ్ స్కూల్లో ఉన్నాము. మెగా పేరెంట్ టీచర్స్ డే మీట్కి ఇక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది. చాలామంది పేరెంట్స్తో అదేవిధంగా ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దాదాపుగా 456 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఇక్కడ పిల్లలందరికీ చాలా క్రమశిక్షణ అదేవిధంగా విద్య అనేది చాలా చక్కగా అవలంబన చేసుకుంటున్నారు అని చెప్పి మంచి పేరు కూడా ఉంది స్కూల్కి. అయితే ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ మెగా పేరెంట్ టీచర్స్ డే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో జరుపుకోవడం చాలా విశేషం. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం. ఎంత సూక్ష్మంగా ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఈరోజు పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ ఇంటరాక్షన్ జరగాలి, తమ పిల్లల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. స్కూల్స్కి వచ్చిన తర్వాత ఈరోజు పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. ముందుకి ఇప్పటికీ కూడా చాలా సంస్కరణలు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఒక మధ్యాహ్న భోజనాల్లో సన్నబియ్యం కానివ్వండి, లేదంటే లాస్ట్ ఇయరే ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంని ఇంక్లూడ్ చేయడం వల్ల ఈ స్కూల్లోనే దాదాపుగా 93% మనకి రిజల్ట్తో ముందుకు వచ్చారు అని చెప్పి మనకి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలా మెగా పేరెంట్ మీటింగ్లో ఏర్పాటు చేయడం వల్ల ఎంతో అవగాహన పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల పట్ల అదేవిధంగా స్కూల్స్ పట్ల వాళ్ళ ఉపాధ్యాయుల పట్ల కలగడం అనేది చాలా గొప్ప విషయం. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తల్లికి వందనం కార్యక్రమంతో పాటు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ప్రతి పిల్లవాడికి కూడా 1500 చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అనేది ఎంతో హిస్టారికల్ మూవ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ స్కూల్లోనే దాదాపుగా 456 మంది పిల్లలు ఉండగా అందులో 440 మందికి పూర్తిగా ఈ మనకి తల్లికి వందనం స్కీమ్ని వాళ్ళు లబ్ధి పొందారు అని చెప్తున్నారు. ఇంకొక 40-50 మంది పిల్లలకి నెక్స్ట్ ఫేజ్లో పడతాయి, వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకున్నారు అని చెప్పి మనకి ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. అయితే ఏదేమైనా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా ఉండాలి, వాళ్ళ రిజల్ట్ చాలా చక్కగా ఉండాలి అని చెప్పి లోకేష్ గారు నిత్యం కూడా కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సపరేట్ క్లాసెస్ కూడా పెట్టి 9th and 10th వాళ్ళకి సపరేట్ స్పెషల్ క్లాసెస్ పెట్టి వాళ్ళ రిజల్ట్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రైవేట్ కాలేజెస్తో ధీటుగా వాళ్ళ రిజల్ట్ ఉండాలి అని చెప్పి ఈరోజు చాలా కృషి చేస్తున్నారు. మనం ప్రైవేట్ కాలేజెస్లో స్కూల్స్ అండ్ కాలేజెస్లో చూస్తే ఒక నిర్దిష్టమైన క్వాలిఫికేషన్ లేకుండా మాట్లాడగలిగే ఒక క్వాలిటీ ఉంటే చాలు వాళ్ళని టీచర్స్గా హైర్ చేసే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. మరి గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకుంటే ఎన్నో రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో చాలా క్వాలిటీ టీచర్స్ మనకు ఉన్నప్పటికీ ఇక్కడ డ్రాప్ అవుట్ రేట్స్ ఇప్పటిదాకా పెరిగిపోవడం మనం చూసాం. అయితే ఈ ఇయర్ ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ స్కూల్స్లో దాదాపుగా మా ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే 7000 మంది గవర్నమెంట్ స్కూల్స్కి అడ్మిషన్ చేసుకోవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం నారా లోకేష్ గారి యొక్క కృషికి ఆయన యొక్క ప్రోద్బలానికి ఈ యొక్క సంస్కరణలకి కారణం అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడుతూ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రజలకు ఇస్తూ పిల్లలకి ఇస్తూ నేటి
గుంటూరు అరండలపేటలోని మోహనరంగ నాయకస్వామి దేవస్థానంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా ఆది జాంబవతుడు గురు పూజ మహోత్సవం జరిగింది. అలాగనే మాజీ మంత్రి డాక్టర్ మాణిక్యవర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. వేద పండితులు గురు పూజ కార్యక్రమంతో పాటు హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం గట్టిగా ప్రపంచానికి పూజ అనే ఉత్సవాన్ని అందించినటువంటి సాంప్రదాయం తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఆది జాంబవ మహర్షి దేవుడు ఆయన సృష్టిలో మొట్టమొదటి వాడని కొన్ని పురాణాలు మా పురాణాలు చెప్తాము. పురాణాలకి రకరకాల దర్శనాలు పురాణాల చరిత్రను తిరిగేసినట్లయితే ఈ శ్రమజీవులే మాదిగలు ఇలాంటి కులాలు, ఇలాంటి అస్పృశ్య కులాలే ఒకప్పుడు భారతదేశంలో చాలా అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు. వాళ్ళ చరిత్ర, వాళ్ళ సాంప్రదాయాలు చాలా గొప్పవి. ఆ గొప్పవి కాబట్టి ఈరోజు మళ్ళీ నువ్వు చూస్తూ ఉన్నాయి. కొంతకాలం మరుగుపడిన మళ్ళీ ఈరోజు బయటకు వస్తాం. మా పూజారులంతా మాట ఈరోజు యజ్ఞం చేసిన పూజారులంతా కూడా మాదిగ సామాజిక వర్గం చెంది. అంటే విద్య నేర్చుకుంటే దానికి కులం హద్దు కాదు. అందువల్ల చాలా కాలం వాళ్ళకి అవకాశం రాలేదు కాబట్టి వాళ్ళు పూజ చేసుకోలేకపోయారు. కానీ వాళ్ళు అవకాశం ఇస్తే ఆ పూజా సాంప్రదాయం, ఆ వైదిక సాంప్రదాయాన్ని ఎంత గొప్పగా మంత్రోచ్చారణ ఎంత గొప్పగా చేస్తారో ఈరోజు రుజువు చేశారు. అందుకని ఈ పూజారులకి, మాదిగ పూజారులకి, ఇతర వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలు, దళిత వర్గాల పూజారులకి టీడీటీ దేవాలయం తరఫున జీతాలు, వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి జీతాలు, వాళ్ళకి వేతనాలు కల్పించాలని చెప్పి మా జాంబవ ట్రస్ట్ తరఫున అనేకమైన వాటికి వృధా ఖర్చు పెడతారు. పుస్తకాలని పేరుతో, ఆ పేరుతో, ఈ పేరుతో పుస్తకాలు ఎవరు చదవటం లేదు. కానీ అదే పుస్తకాలు ఈ పూజారికి ఇస్తే వీళ్ళు నేర్చుకోవాలనే తూలం ఉంది ఈ వర్గాలకు. ఈ వర్గాలకు సాంప్రదాయంలో ఇంకా ఎదగాలని ఆకాంక్ష ఉంది. కాబట్టి ఆ డబ్బులు టీడీటీ ధర్మకర్తల సంస్థ, టీడీటీ బోర్డు, మాదిగ పూజారులు కూడా, మాల పూజారులు కూడా, ఈ బలహీన వర్గాల పూజారులు కూడా జీతాలు ఇవ్వాలి, వేతనాలు ఇవ్వాలి. టీటీడీ డబ్బులు వృధా చేయకుండా, అనవసరమైన ప్రశ్నల పేరుతో వృధా చేయకుండా ఆ డబ్బులు వీళ్ళకు జీతాలు ఇచ్చినట్టు వాళ్ళ వృత్తి జరుగుతుంది. వాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. ఈరోజు ఆది జాంబవ గురు పూజ వచ్చామంటే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తాం. ఈ సాంప్రదాయం భారతదేశంలో ఉందా అంటే ఉంది. ఈ సాంప్రదాయం ఆది గురువు మొట్టమొదటి ఉద్భవించినటువంటి వ్యక్తి జాంబవంతుడు. ఆ జాంబవంతుడి తర్వాతనే ఈ ప్రపంచం అంతా వచ్చింది. అది యొక్క సాంప్రదాయం. ఈ కులం వాళ్ళు ఎవరంటే మాది వాళ్ళకి అంత గొప్ప చరిత్ర. ఆ చరిత్రని, ఆ సాంప్రదాయాన్ని ప్రపంచం ముందు పెట్టాలనే మా పూజారులు, మా పెద్దలంతా కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నాం. ఇది 5వ సంవత్సరం. ఈ 5వ సంవత్సరం తర్వాత రానున్న కాలంలో ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో కూడా చేయాలని, ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని మా బోర్డు సభ్యులంతా నిర్ణయించారు. వెంకటనరసయ్య గారు, తిలక్ గారు, మరి మా రామయ్య గారు, మురళన్ గారు, వీళ్ళంతా నిష్ణాతులు పూజా వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఎంతటి అవకాశం కల్పించాలంటే భారతదేశం బాగుపడాలంటే, భారతదేశం శక్తివంతమైన దేశం కావాలంటే, భారతదేశం మొత్తం ప్రపంచానికి నాయకత్వం వహించాలంటే దళిత పూజారులు కూడా తిరుపతిలో పూజ చేసే అవకాశం కల్పించాలి. భారతదేశంలో ప్రతి దేవాలయంలో దళిత పూజారులు కూడా పూజలు చేసే సాంప్రదాయం అవకాశం కల్పించాలి. అప్పుడు దేవుడికి మహిమలు కలుగుతాయి. ప్రపంచానికి దేశం యొక్క గొప్పతనం. అన్ని వర్గాలకి అన్ని అవకాశాలు దక్కాలి. ఆ నిష్ఠ, పూజ, ఆ గరిష్టాన్ని పాటించేవాళ్ళు, ఆ సాంప్రదాయం నేర్చుకున్న వాళ్ళకి అవకాశం కల్పించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ప్రభుత్వ విప్ బోండా ఉమా. ప్రజలందరికీ శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తామని వ్యాఖ్య. సబ్సిడీ ధరకే మినరల్ వాటర్ అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్ను ప్రారంభించేందుకు అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వ్యాఖ్య. సూపర్ 6 హామీలను అమలు చేస్తూ ఉండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ఎమ్మెల్యే గద్దె.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.